అంటే ఇక్కడ రెంటల్ వెహికల్ గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, ఆ రైల్వే స్టేషన్ ముందరే రెంటల్ వెహికల్ గానే ఉంటాయి. వాళ్ళ నెంబర్స్ నుంచి ఆ లాస్ట్ వరకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆ పైన కల్లా ఏదో అది పడుకుంటాము, ఎడైనా అడ్జస్ట్ అవుతాం బ్రో అనే వాళ్ళు ఉంటేనే కామెంట్ చేయండి. రూమ్లో అయితే మా రూమ్ దగ్గరికి రైల్వే స్టేషన్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ ఏముండదు. సీనియర్ కోచ్ ఇంజనీర్ డిపోట్, ఇక్కడ మొత్తం కోచ్లు ఉంటాయి చూడొచ్చు మీరు. వర్క్ చూడండి ఎంతవరకు జరుగుతుందో. ముందర నుంచి ఇది 1వ గేటు 2వ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకుంటే వేసిన ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లో 10 రూపాయలు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఇది మొత్తం 6వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఇది. మీకు ఆ పక్క యాత్రికుల కోసమే, తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం 500 రూముల పైనే పెద్ద బిల్డింగ్ అయితే కడతాండ్రు. కొందరు వెల్డింగ్ చేస్తాండ్రు, కొందరు పాలిష్ పడతాండ్రు, కొందరు పెయింటింగ్ వేస్తాండ్రు. ఇంతే మనకు ప్లాట్ఫామ్ అయితే ఎండింగ్ అయిపోతుంది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ ఆ లాస్ట్ నుంచి అయితే చూసుకొని వచ్చినాం కదా, ఇంకా ఈ లాస్ట్కి అయితే పోదాం. ఈ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పైకి వేయడానికి అయితే కట్టినారు. ముందర వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టినారు. నెంబర్ ప్లాట్ఫామ్ ఎదురుగానే అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఈ పక్కన అయితే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం అంతా ఒకే రూములు పెట్టకుండా దీంట్లో 250 పైన, దాంట్లో 250 పైన రూమ్లు అయితే. 6వ ప్లాట్ఫామ్ ఎండింగ్లో అయితే మీకు ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఎదురుగానే పెద్ద వాటర్ ట్యాంక్ అయితే మొత్తం వెల్డింగ్. పార్సల్ చేయాలనుకుంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎండింగ్లో అయితే ఉంటుంది. 2 వర్డ్స్ నుంచి చూడండి, మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. కొంచెం మనకి ఆర్టీసీ బస్సు ఉంది కదా, ఏసీ బస్సులో సప్తగిరి బస్సులో టికెట్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్న హైదరాబాద్లోని సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు 7 హిల్స్ జర్నీ చేశాం కదా. ఈరోజు పొద్దున్న అయితే తిరుపతికి రీచ్ అయినా. మా తమ్ముడు రూమ్లో అయితే ఉన్న ప్రజెంట్. ఇక్కడ నుంచి తిరుమల హిల్స్ చూపిస్తా చూడండి ఒకసారి. కొంచెం మబ్బులు ఉంది, అందుకే సరిగా అయితే కనపల్లా. చూడండి, నైట్ టైం అయితే అలిపిరి మెట్ల మార్గం ఉంది కదా, అది క్లియర్గా లైట్స్ అయితే కనపడతాయి. చూసారా తిరుమల కొండలు, మా రూమ్ ఎదురుగానే ఉంటుంది. మీరు ఎవరైనా తిరుమలకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే దూరం నుంచి వస్తారు కదా, కొంతమందికి ఏమి ఇక్కడ ఎట్లా ఏమి అనేది ఏం తెలియకన్నా ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే మనకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు రూమ్లో ఖాళీగా ఉన్న నేను రేపు పొద్దున్నే అయితే నాకు కొంచెం తిరుమలకు పోయే పని ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఇప్పుడు టైం ప్రజెంట్ 2 అవుతుంది. నైట్ నేను జనరల్లో వచ్చా కదా, మీరు వీడియో చూసే ఉంటారు కాబట్టి నాకు నిద్ర లేదు. ఇప్పుడు పడుకొని అయితే ఇప్పుడు లేచిన. ఇప్పుడు లేచి ఇంకా ఇప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాం కాబట్టి తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. మీకు స్టేషన్ అయితే ఒకసారి ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయ్యిందో చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తాను. మా రూమ్ దగ్గరికి రైల్వే స్టేషన్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ ఏముండదు. మీరు ఇక్కడ నుంచి ఎక్కడంటే పాకాల, ధర్మవరం, చిత్తూరు ఈ సైడ్ నుంచి వచ్చే బండ్లకి రైల్వే స్టేషన్ ముందరకల్లానే జస్ట్ ప్లాట్ఫామ్ ఎండింగ్ అయితేనే ఒక అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ పక్కనే అనమాట మా రూము. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయి జనరల్ ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని స్టేషన్ టూర్ అయితే చేద్దాం. పదండి, ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా ఎంత ఉండదు మీకు తెలియని వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎప్పటి వరకు అవుతుందని. పదండి, ఇంకైతే స్టార్ట్ అయిపోదాం మనం. విష్ణు నివాసము ఇక్కడ నుంచి ఆ బిల్డింగ్ ఒక్కటే అడ్డం ఉండదు కాబట్టి కనపడదు. అక్కడ గోవిందరాజ స్వామి గుడి ఉంది కదా, చూడండి. గోవిందరాజ స్వామి గుడి అయితే క్లియర్గా కనపడుతుంది. గోపురము రైల్వే స్టేషన్ ముందరే ఉంటుంది ఇది, కానీ విష్ణు నివాసంకి కొంచెం పక్కన కల్లా. చూడండి, సీనియర్ కోచ్ ఇంజనీర్ డిపోట్, ఇక్కడ మొత్తం కోచ్లు ఉంటాయి చూడొచ్చు మీరు. ఏమైనా రిపేర్లు ఉన్నా ఇక్కడ చేస్తారు, ఎక్స్ట్రా కోచ్లు ఉన్నా కానీ ఇక్కడ పెడతారు మొత్తం. కృష్ణాం రైల్వే స్టేషన్ దగ్గరికి గోవిందరాజ స్వామి గుడి రోడ్ ఇదే అనమాట. ముందర చూడండి వర్క్ అయితే ఈ మాదిరిగా ఉంది. వర్క్ చూడండి ఎంతవరకు జరుగుతుందో. ముందర నుంచి ఇది 1వ గేటు 2వ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. ముందర ఎలివేషన్ కోసం అయితే ఇవంతా కట్టినారు. లోపలికైతే పోదాం ఇంకా మనం. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలా, ఫోన్లో తీసుకోవచ్చు కానీ మనం పర్సనల్గా టికెట్ అయితే తీసుకుందాం. ఎంట్రీ అని ఉంది, గేట్ నెంబర్స్ అయితే ఏం లేదు, తీసేసినారు. ఇక్కడైతే ఎంటర్ అయిపోదాం. విష్ణు నివాసం ఉంది కదా, అది అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది, అక్కడ విష్ణు నివాసం.
ప్లాట్ఫారం టికెట్ అయితే తీసుకుంటే వేసిన ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లో 10 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. మళ్ళీ ఎంతసేపు ఉంటుందో దీనిలో టైమింగ్ ఏం లేదు, మనం వీడియో తీసుకొని వెళ్ళిపోతాంలే. ఎంతసేపు మనకు 2 అవర్స్ అని ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు, వ్యాలిడ్ ఫర్ 2 అవర్స్ ఓన్లీ. తిరుపతి ఎండింగ్కి అయితే వచ్చేసినాం. మీకు ఇంతకుముందు కోచ్ ఇంజనీర్ చూపించాను కదా, అదే అనమాట అది. ఈ పక్క ఒక ట్రాక్ మీద ఏసీ బోగి ఉంది, ఆ పక్క ముందర డబల్ డెక్కర్ ఉంది, మళ్ళీ ఏసీ బోగీలు 3 ఉన్నాయి, మళ్ళీ డబల్ డెక్కర్ ఉంది. ఏందో ఇది, మళ్ళీ పదం ముందరికి వెళ్ళి చూద్దాం. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చినాం. 4వ నెంబర్ మీద పద్మావతి ఉందని అనౌన్స్మెంట్ చేసినారు. లిఫ్ట్ అయితే రెడీగా ఉంది, లిఫ్ట్ ఎక్కి పైకి పోదాం. ఓకేనారా ఎవరైనా వెళ్ళిపోయింది పైకి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఎస్కలేటర్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి. ఇది మొత్తం ఆ పక్కన అయితే ఎస్కలేటర్ పెట్టేసినారు, ఈ పక్క కానీ పెట్టేసినారు. ఇంకా కొంచెం పైన కల్లా రేకులు వేసేదంతా ఉంది, వర్క్ అయితే జరుగుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు చూడండి ఒకసారి ఎంతెంత ఉన్నాయో. ఏడొక ఫుట్ ఓవర్ బ్రిడ్జా, ఆ పక్క ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, దానికి ఎస్కలేటర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ పక్కన పైన నుంచి అయితే చూద్దాం. మీద 4వ ట్రాక్ మీద పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఈ సైడ్ అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి గ్లాస్ మొత్తం వేసేసినారు. ఎస్కలేటర్లు చూడండి, 1 2 ఎస్కలేటర్లు అయితే పెట్టినారు. ఆ పక్కన అయితే ఎస్కలేటర్ లేదనుకుంటా, 2 ఎస్కలేటర్లు ఉన్నాయి ఇక్కడ. అవంతా లూపోల్స్. లాస్ట్లో 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. 6వ నెంబర్ మీదకి అయితే పోదాం మనం ఇప్పుడు. ఇక్కడ తిరుపతి కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్ప్రెస్ అయితే క్లీన్ చేస్తాండ్రు. ఈ జర్నీ కానీ మనం కంప్లీట్ చేసినాం. మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు ఇంకా చూడకన్నా ఉంటే చూసేయండి ఇప్పుడే. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ ఇది. మీకు ఆ పక్క యాత్రికుల కోసమే, తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం 500 రూములు పైనే పెద్ద బిల్డింగ్ అయితే కడతాండ్రు. దాని వీడియో కానీ అయితే పెడతా మీకు తొందరలో. ఇది 6వ నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్. ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే మనకి ఏం కనపడదు, ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏం కొట్టే హిండ్లా, బయట సైడ్ మాత్రమే రెనోవేషన్ ఎలివేషన్ వర్క్ అయితే చేస్తాండ్రు. ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంటుంది పైకి పోయేదానికి. మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే కడతారు చూడవచ్చు మీరు. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనపడుతుంది. ఇంకా ఇట్లా పోయి అక్కడ నుంచి పైకి పోయి మళ్ళీ ఈ పైన ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అయితే పైన రూమ్స్లలో పోవచ్చు. ఎంట్రన్స్ అయితే ఇక్కడ పెడతారు. లిఫ్ట్ ఉందా, లిఫ్ట్ ఇంకా రెడీ కాలా, ఇక్కడ నుంచి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఈ పక్క 6వ నెంబర్ మీద తిరుపతి లింగంపల్లి బండి అయితే ఉంది. చాలా ఫాస్ట్గా అయితే చేస్తాండ్రు వర్క్ మాత్రము. మొత్తం ముందరకల్లా గ్లాస్ ఫిట్టింగ్ అంతా అయిపోయింది చూడొచ్చు. ఇక్కడ కానీ మీకు ఎంట్రన్స్ ఉంటుంది, వెండింగ్ మిషన్లు కౌంటర్లు అన్నీ అయితే ఈ సైడ్గా పెడతారు. కొందరు వెల్డింగ్ చేస్తాండ్రు, కొందరు పాలిష్ పడతాండ్రు, కొందరు పెయింటింగ్ వేస్తాండ్రు. అందరూ ఎవరెవరు వర్క్లో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ అనుకుంటా ఎంట్రన్స్ పెద్ద పెద్ద గేట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ జనరల్లో టికెట్ దొరకదని చాలామందికి అపోహ అయితే ఉంటుంది. చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఎన్ని ఖాళీ ఉన్నాయో. ఈ పక్క చూపిస్తాను, ఈ పక్క అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంతే మనకు ప్లాట్ఫామ్ అయితే ఎండింగ్ అయిపోతుంది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడైతే కొంచెం వర్క్ కంప్లీట్ అయింది. తిరుపతి రైల్వే స్టేషన్ రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ పక్క కొంచెం లోపల కానీ లైట్స్ పీఓపీ అంతా అయిపోయింది. ఇక్కడ కొంచెం ముందరకల్లా క్లీన్ చేసి ఇక్కడైతే కొన్ని రాళ్ళు వేయాల్సి ఉంటుంది. ఎలివేటర్లు చూడండి, ఎస్కలేటర్స్, అది లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ రెండింటి మీద అదే ఉంది. జాన్సన్ కంపెనీ కాబట్టి బ్రాండింగ్ వేసినారు అనుకుంటా. 2 వాళ్ళ దగ్గర దొరుకుతాయి కాబట్టి మొత్తం బాక్సులు అంతా దానికి సంబంధించిన మెటీరియల్. ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. మేబీ ఇంకొక 2-3 మంత్స్లో అయిపోవచ్చు అనుకుంటా వర్క్. ఇంతకుముందు మీకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు చూపించాను కదా, అవే అన్నమాట. ఈ సైడ్ క్లోజ్ చేస్తారులే, అట్లా ఓపెన్గా ఏం బెటరు. నారాయణాద్రి అంటే ఇది. నారాయణాద్రి బండికి ముందర 2 జనరల్ బోగీలు, వెనకాల 2 జనరల్ బోగీలు అయితే ఉన్నాయి. మీకు వెనకాల ఉండే జనరల్ బోగీలు చూపించినా నేను, ఖాళీగా అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు. టికెట్ లేకన్నా, అంటే మీకు రిజర్వేషన్ లేకన్నా జనరల్లో ప్రయాణించవచ్చు ఈజీగా.
ఆ లాస్ట్ నుంచి అయితే చూసుకొని వచ్చినాం కదా, ఇంకా ఈ లాస్ట్కి అయితే పోదాం. ఈ 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది కొత్తగా కట్టినట్లున్నారు. ముందైతే 5 ఉన్నాయి, 6వ నెంబర్ కొత్తగా కట్టినారు. లోపలంతా మెటీరియల్స్ ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్. ఈ సైడు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అయితే పెండింగ్లో ఉంది. అది మీకు స్టార్టింగ్లోనే చూసినారు మీరు. అన్ని రాడ్లు అయితే నిలబెట్టి పెట్టినారు. పని స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు అయిపోతుందిలేండి. లోపల టికెట్ తీసుకొని స్టెప్స్ ఉన్నాయి, అట్లే మీరు పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అంటే పైన ఫ్లోర్లో ఎగ్గాలన్నా పోవచ్చు, లేకంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకైనా పోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు పైకి వేయడానికి అయితే కట్టినారు. ఆ సైడ్ కానీ అట్లే ఉన్నాయి. ఇంకా కమ్మీలు అయితే ఇంకా తీసేలా సారో కట్టారు కదా అవి. ఇదైతే వర్క్ అయిపోయింది, క్లీన్ చేయాల్సి ఉంది. ఇంకా ఇక్కడి వరకే ఉండేది. ముందర చూడొచ్చు, ముందర వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టినారు. అక్కడ ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి ఈ సైడ్ చూస్తుంటే గ్లాస్ ఫినిషింగ్ అంతా అయిపోయింది చూడండి. ఈ సైడ్ ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి అయితే గ్లాస్ ఫినిషింగ్ ఇంకా కాలా, అట్లే గ్యాపులు అయితే ఉన్నది. లోపల పిఓపి వర్క్ కానీ చేస్తారేమో మళ్ళీ. మొత్తం అయితే లాగి పెట్టినారు చూడండి పైపులు. ఇంకా ముందరకైతే పోదాం. కానీ ఎస్కలేటర్ అయితే పెట్టేసినారు చూడండి. పైన కల్లా టాప్ అయితే పెండింగ్లో ఉంది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేదానికి కొత్తగా వేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దీని పక్కనే అయితే ఉంటుంది చూడండి. ఇదే అనమాట మీకు యాత్రికుల కోసం 500 పైన రూమ్లు ఉన్నాయి దీని లోపల. చాలా పెద్ద బిల్డింగు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా ఫైనల్కి వచ్చింది చూడండి. ఎలివేషన్ అయితే వేస్తాను ఇప్పుడు బయట పక్క. దీని వీడియో కానీ మీకు తొందరలో వస్తుంది. మొత్తం లోపల చూపిస్తా ఎట్లున్నాయో రూమ్స్ అంతా. నెంబర్ ప్లాట్ఫామ్ ఎదురుగానే అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఈ పక్కన అయితే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం అంతా ఒకే రూములు పెట్టుకున్నా దీంట్లో 250 పైన, దాంట్లో 250 పైన రూమ్లు అయితే పెట్టి 2 భాగాలుగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీరు ఇట్లే 6వ ప్లాట్ఫామ్ నుంచి లోపలికైతే వెళ్ళిపోవచ్చు వన్స్ రెడీ అయిపోతే. నారాయణాద్రి బండికి ముందర ఉండే జనరల్ బోగీలు చూడండి, విండోస్ కానీ ఓపెన్ చేయాల, మొత్తం అయితే ఖాళీగా ఉన్నాయి. డోర్స్ ఓపెన్ చేయాల, విండోస్ ఓపెన్ చేయాల. దీంట్లో అయితే కొంతమంది ఉన్నారు. లేడీస్కి ఈ ఎస్ఎల్ఆర్ అనేది మీకు ఇంజన్ వెనకాలనే ఉంటుంది. దీంట్లో అయితే మీకు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 6 సీట్లు, లేడీస్కి అయితే 30 సీట్లు అయితే ఉంటాయి. ప్రశాంతంగా కూర్చోండి. చాలామందికి తెలియదు, ఇక్కడైతే ఖాళీగా ఉంటుంది. అందరూ జనరల్లోనే కూర్చుంటారు. నారాయణాద్రిని ఈరోజు పుల్ చేసే లోకు లాలగూడ వ్యాప్ 7 వైట్ కలర్ బీస్ట్. తిరుపతి మన్నార్గుడి పామని ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఇది బ్యాక్ రివర్స్ అయితే వస్తుంది ఐసీఎఫ్ కోచ్లతో. 6వ ప్లాట్ఫామ్ ఎండింగ్లో అయితే మీకు ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఎదురుగానే పెద్ద వాటర్ ట్యాంక్ అయితే మొత్తం వెల్డింగ్ పడుతున్నారు రాడ్లన్నీ. పైన అయితే ఇంకా ట్యాంక్ పెట్టాల చూడొచ్చు. చాలా పెద్ద ట్యాంక్ అయితే పడుతుంది ఇక్కడ. పార్సల్ చేయాలనుకుంటే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎండింగ్లో అయితే ఉంటుంది, టువర్డ్స్ నెల్లూరు సైడ్ పోయేటప్పుడు. నెంబర్ మీద మీకు క్లాక్ రూమ్ గాని ఉంటుంది, 24 అవర్స్ సర్వీస్తో. ఐఆర్సిటీసీ ఫుడ్ కోర్ట్ గాని ఉంటుంది. మొత్తం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ముందరకల్లా, అంటే స్టేషన్ ముందర విష్ణు నివాసం ముందరకల్లా వర్క్ అయితే జరుగుతుంది చూడండి. పిల్లర్స్ అయితే భారీ వేస్తున్నారు. ఆ పైన బ్రిడ్జ్ పైకి క్లియర్గా చూపిస్తా మీకు. నెంబర్ ప్లాట్ఫామ్ మీద వర్క్ అయితే అయిపోయింది, కానీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మాత్రం వర్క్ చాలా పెండింగ్ ఉంది. మనం జస్ట్ ఆ లాస్ట్ ఉంది కదా మీరు స్టార్టింగ్లో చూసింది, అది మాత్రమే ఎలివేషను. ఈ సైడ్ చూడండి. ఇంకా అంటే ఈ ముందరకల్లా ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అని చెప్పి టైం టేబుల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. ఇంకా పిల్లర్సే వేస్తాండ్రు గ్రౌండ్లోనే. ఇంకా పిల్లర్స్ పైకి లేపల్లా, వేరల్లా చాలా టైం అయితే పడుతుంది. నుంచి చూడండి మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. కొంచెం మొత్తం అంతా తిరుపతి రైల్వే స్టేషన్ అన్ని ప్లాట్ఫామ్స్ కనబడుతున్నాయా మీకు. లాస్ట్ అయితే ఎస్కలేటర్ కనబడుతుంది, అది 6వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎస్కలేటరు. ఇదంతా వర్క్ పెండింగ్లోనే ఉంది.
ఈ ముందరకల్లా అయితే కొంచెం ఎలివేషన్ వేస్తే అక్కడికి అయిపోతుంది, కానీ మళ్ళీ ఈ పక్క అంతా చాలా వరకు పెండింగ్ ఉంటుంది. అది అయిపోయి అక్కడ ప్యాసింజర్స్ని అయితే అలో చేసి ఇది బ్లాక్ చేసేసి ఇక్కడైతే వర్క్ చేస్తారనుకుంటా. ఇప్పుడు మనం విష్ణు నివాసంలోకి అటాచ్ అయ్యి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ప్రజెంట్. పక్కనైతే పైకి ఎక్కే వాళ్ళకి ఎస్కలేటర్ ఉంది. మీరు తిరుమల పోవాలంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఈ బ్రిడ్జ్ దిగుతా ఉన్నట్లే ఈ పక్కనే అయితే తిరుమల బస్సులు క్యూలో ఉన్నాయి చూడండి, ఒక్కడి పోతే ఒకటి. మీకు క్యాబులు వ్యాన్లు కావాలన్నీ ఆ ముందరకల్లనే జీపులు ఉన్నాయి, అవంతా తిరుమలకు బాడీకి వస్తారు. తిరుమలనే కాదు, మీరు తిరుపతిలో ఎక్కడ తిరగాలన్నా కానీ బాడీకి అయితే వస్తారు, బార్గెన్ చేసి తీసుకోండి. తిరుమలకి ఆర్టీసీ బస్సు ఉంది కదా, ఏసీ బస్సులు, సప్తగిరి బస్సులో టికెట్ అనమాట ఇది. మీరు అప్ అండ్ డౌన్ టికెట్ ఒకేసారి ఇక్కడనే తీసుకునేయచ్చు. ఆడే ఇస్తారు మీకు ఎంట్రన్స్. ఆ బ్రిడ్జ్ దిగుతానట్లే కిందనే ఒక మేడం కూర్చోంటారు, అక్కడ ఇస్తారు. ఈ కౌంటర్ ఉంది, ఈ కౌంటర్లో కానీ ఇస్తారు, ఇక్కడైనా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రెంటల్ వెహికల్ కానీ ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, ఆ రైల్వే స్టేషన్ ముందరే రెంటల్ వెహికల్ కానీ ఉంటాయి. వాళ్ళ నెంబర్స్ అక్కడ ఉన్నాయి, డిస్ప్లే అవుతాయి, తీసుకోండి. రెంట్ బైక్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం స్టేషన్ మీకైతే చూపించిన. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద చూపినైతే ఏం రెనోవేషన్ వర్క్ అయితే జరగల, బయటకల్లా ఎలివేషన్ జరుగుతుంది. అది మీరు స్టార్టింగ్లోనే చూసింటారు. మొత్తం వర్క్ అంతా జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 సైడ్ అయితే జరుగుతుంది. మొత్తం అయితే చూపించిన. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.